ఈ కీలకమైన జడ్జిమెంట్ రావడానికి మరికొద్ది నిమిషాల వ్యవధి ఉంది. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అయితే అందరి దృష్టి ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మీదే కేంద్రీకృతమైంది. ఉత్తరప్రదేశ్లో చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందా అనేటువంటి ఆ అంశం మీదే సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ. ఈ అంశం మీదే మనం ప్రధానంగా దృష్టి సారిద్దాం. గౌరీశంకర్ సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే విష్ణువర్ధన్ బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, సుదర్శన్ ఆప్ నుంచి ఆ పార్టీ నాయకులు కూడా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి కూడా మనతో పాటు అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా గౌరీ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా అన్ని రాష్ట్రాల విషయం పక్కన పెడితే యూపీ నుంచే స్టార్ట్ చేద్దాం. యూపీ మీద ఫోకస్ కాబట్టి యూపీలో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందనుకున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఐడెంటికల్గా అన్ని సర్వేస్ చూస్తూ ఉంటుంటే డెఫినెట్లీ బీజేపీ అడ్వాంటేజ్ అని ఇస్తూ ఉంది. కానీ ఇప్పుడు మన అల్టిమేట్లీ ఇప్పుడు మనకు 1 hour 2 hours మనకు మొత్తం రిజల్ట్స్ అన్ని బయట వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి, బట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తూ ఉంటుంటే డెఫినెట్లీ బీజేపీ అడ్వాంటేజ్ ఉంది. అండ్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫామ్ చేశారా లేదా అని అగైన్ ఇట్స్ ఎ బిగ్ $1 million క్వశ్చన్. రేపు పొద్దున కంప్లీట్ మెజారిటీ రాలేదనుకో, మళ్ళీ హంగ్ వచ్చిందంటే మళ్ళీ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మళ్ళీ కలిసి వాళ్ళు ఫామ్ చేసే స్కోప్ కూడా ఉంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ టిక్లిష్ ఇష్యూ ఇది. డెఫినెట్గా అల్టిమేట్లీ ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ 100% కరెక్ట్ కావాలని కూడా కాదు, కానీ చెప్పలేము. ఇమీడియట్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తే తనకు కంప్లీట్ మెజారిటీ వచ్చింది అనుకో బీజేపీ. కానీ ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు మనం కాన్ఫిడెన్స్లో తీసుకోవచ్చు, ఎంతవరకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు? అంటే బీహార్ విషయంలో ఒక అంచనా తలకిందులైంది, ఢిల్లీ విషయంలో ఒక అంచనా తలకిందులైనటువంటి సందర్భంలో లేదు. ఒకటి ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే గివ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ జనరల్. అంతే కదా, మన అంతేగాని ఎగ్జాక్ట్లీ 100 బ్యాలెట్ పేపర్ పోయి ఎవరు ఏ పార్టీ కొట్టినా ఎవరు చూడలేదు కదా అది. బట్ ఇట్ జస్ట్ జనరల్ టెన్స్ ఏ మూడ్ ఆఫ్ పీపుల్. మన దగ్గర కూడా చూస్తాం, మనం ఎన్నోసార్లు లాస్ట్ టైం 2014 ఎలక్షన్లో కూడా మనం చెప్పినాము, స్టార్టింగ్లో పెద్ద టీఆర్ఎస్ తెలిసిపోతుంది. బట్ 100%గా నిజంగా వాళ్ళు వెళ్ళి ఓట్ చేశారని చెప్పలేము మనం. బట్ మెజారిటీ సర్వేల అంచనాల ప్రకారం చూస్తుంటే అబ్సల్యూట్ మెజారిటీ 202 అనేది మ్యాజిక్ ఫిగర్ అయితే 202 ఎవరు క్రాస్ అవుతారు అంటే 1-2 సర్వేలు తప్ప బీజేపీ క్రాస్ అయ్యే ఆస్కారం లేదు. దాదాపుగా బీజేపీకి కూడా ఎవరో ఒకరు అనిపిస్తుంది. బీజేపీకి మాత్రం 100%గా గెలుస్తుంది అని మనం చెప్తలేదు. డెఫినెట్లీ దే హ్యావ్ అన్ అడ్వాంటేజ్ అని ఇస్తూ ఉన్నారు. అన్ని పోల్ సర్వేస్ చూస్తూ ఉంటుంటే ఓ 10-20% మార్జిన్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అడ్వాంటేజ్ మాత్రం బీజేపీకి ఉందని మాత్రం ఇండికేట్ చేస్తూ ఉంది. విష్ణువర్ధన్ గారు మీరు అనుకున్నారు? మురళి గారు, 690 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ జరుగుతున్నట్టు దాదాపు ఈ దేశంలో ఏంటంటే మెజారిటీ రాష్ట్రాల యొక్క ఇండికేషన్ చెప్పచ్చు. అయితే మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ఏంటంటే భారతీయ జనతా పార్టీగా ఒక అభివృద్ధి అజెండాతోటి మిగతా రాజకీయ పార్టీలు కూడా మా వెంట తీసుకుపోయేటువంటి ఒక మొట్టమొదటి కల్చర్ స్టార్ట్ అయింది. అంటే ఏదో ఎన్నికలంటే ఏదో తాయిలాలు, ఎన్నికలంటే ఏదో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా కాకుండా ఈ దేశం ముందుకు పోవాలంటే అభివృద్ధి ఎట్లా చేయాలి. బీజేపీకి మ్యాండేటరీ 3 సంవత్సరాలకు నీతివంతమైన పాలన ఈ దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. అందుకోసమే యూపీలో మామూలుగా బీజేపీలో ఒక ఆనవాయితీ ఉంది కదా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముందే ప్రకటించడం, ప్రధాన అభ్యర్థి ఎవరు అనేది ముందే ప్రకటించడం. అంటే మోదీని చూసి ఓటేయమని చెప్పడం వల్ల యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదనుకోవచ్చు. జనరల్గా సాధారణంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రకటిస్తున్నాం, కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించలేదు. ప్రకటించిన రాష్ట్రాలు ఎన్నికలు పోయినట్టుంటే అంటే ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల అనుగుణంగా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే అభ్యర్థి ఎవరు అనే కంటే కూడా ఈ దేశంలో ఒక నీతివంతమైనటువంటి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని 30 నెలలు అవినీతి లేకుండా ఈ దేశ ప్రజలు చూశారు. అనేక రకాలైన విప్లవాత్మకమైన మార్పులు చూశారు. భారతదేశం యొక్క ప్రగతిని, అభివృద్ధిని, జీడిపిని, లేకపోతే ఈ దేశంలో వచ్చిన సంస్కరణలను, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి తీరును కూడా చూడడం జరిగింది. గత 10 ఏళ్ళు మనం చూస్తే ఏ పత్రిక చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ ఇద్దరు కలిసి చర్చ చేసుకున్న ఈ దేశ రాజకీయాల గురించి అవినీతిలో ఉడికిపోయేటువంటిది. ఒక్కసారిగా ట్రెండ్ మారింది. ఈరోజు దేశం అంతా కూడా అభివృద్ధి అనేటువంటి ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీలు బీజేపీని మ్యాండేటరీగా చెప్పారు. ఈరోజు మేము చెప్తున్నది అంటే మా విపక్ష పార్టీలు అన్నీ కూడా సిద్ధాంతాల పక్కన పెట్టి, రాద్ధాంతాల పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. అయినా కూడా ఈరోజు మనకు అందుతున్నటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రిడిక్షన్ అయితే ఉందో దాని ఆధారంగా బీజేపీ అధికారం, నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, 170, 180, 190 నేను విశ్వసించడం నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఈ దేశంలో 3ను మనం గమనిస్తే ఇప్పటిదాకా గౌరీశంకర్ గారు చెప్పినట్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే నవంబర్ 8 తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. అంటే ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీని లేకపోతే బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్న దానికి గుజరాత్ లేదు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. 15 సంవత్సరాల అధికారం ఉన్న రాష్ట్రంలో ఈరోజు పంజాబ్లో ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో
ఆల్రెడీ అధికారంలో రాష్ట్రంలోనే నేను చెప్పేది 15 సంవత్సరాల అధికార రాష్ట్రంలో సహజంగానే యాంటీ అనేటువంటిది న్యాచురల్గా డెవలప్ అవుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ న్యాచురల్ డెవలప్ అవుతుంది. అయినా ఆడవో మేము అధిగమించిన మరీ ఏదో మేము మా ఆపోజిషన్ పార్టీ ఏదో మెరుగైన సీట్లు సాధించేటువంటి పరిస్థితి లేదు. మేము అధికారం లేని రాష్ట్రాల్లో, మేము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు ఆ రాష్ట్రాల్లో కూడా మేము ఈరోజు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు 30-40 ఉన్న జెడ్పీటీసీల నుంచి మేము 300 గెలిచినాం. అంటే ఒక్కటేందంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, బీజేపీ గొప్పతనం ఒకటే నీతివంతమైన రాజకీయాలు, అభివృద్ధితో కూడుకున్నటువంటి అజెండాతో ముందుకెళ్తే ప్రజలు స్వాగతిస్తారనే దానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఈరోజు కనపడుతున్నాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీని ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇంకా తాత్కాలికమైన ప్రయోజనాలు తాయిలాలతో ప్రజలు మోసగించగలుగుతాం అనుకుంటే ఆ దశ వెళ్ళిపోయింది. ఈ దేశంలో అభివృద్ధి ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి అజెండాతో ముందుకు వస్తే ప్రజలు ఓట్లేస్తారు. తులసిరెడ్డి గారు అంచనా కూడా విందాం. తులసిరెడ్డి గారు, సరే, ముందు మీరు చెప్పినట్లు ముందు ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు వచ్చేసి వాస్తవాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయనుకుంటే, కొన్ని సందర్భాల్లో వాస్తవానికి దగ్గరగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో గురి తప్పి ఎక్కడికో పోయిన సందర్భాలు ఉన్నాయి. మనకు వాస్తవంగా చూస్తే మన 2016లో అస్సాం కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, పశ్చిమ బెంగాల్ కానీ దాదాపు వాస్తవానికి దగ్గరగానే వచ్చాయి. అంతకుముందు 2014లో జార్ఖండ్ కానీ, 2014లో జమ్మూ కాశ్మీర్ కానీ, మహారాష్ట్ర కానీ ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. కానీ వాస్తవానికి దూరంగా గురితిప్పిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 2016లో మనకు రీసెంట్గా తమిళనాడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ డిఎంకే ఆల్మోస్ట్ వచ్చిందనే పరిస్థితి అన్ని దాంట్లో వచ్చింది, కానీ రివర్స్లో ఏడీఎంకి రావడం జరిగింది. తర్వాత 2015లో కూడా బీహార్లో నితీష్ కుమార్ రావచ్చేమో కానీ ఆడికాడికైన పరిస్థితి ఉన్నది, కానీ అంచనాలకు మించి వచ్చేసి నితీష్ కుమార్ రావడం జరిగింది. సరే, ఎక్కడెక్కడైతే ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయో అవన్నీ చూపించి రెండు చెప్తున్నాం. అమెరికాలో కూడా వచ్చేసి మీకు ధైర్యం తెచ్చుకున్నారా తులసిరెడ్డి గారు? ఓకే, ఇంకా ఎగ్జిట్ పోల్స్ ను ఒకవేళ ఇవి వాస్తవమే అనుకున్నాం, ఈ వాస్తవమే అనుకున్నా కానీ దీంట్లో ఎవరు సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు పూర్తిగా నిరాశ డీలా పడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే పంజాబ్లో వచ్చేసేసి ఘోరమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ యాజిటీగా తీసుకుంటే మనము ఘోరమైనటువంటి ఓటమి చవిచూడబోతుంది బీజేపీ కాంబినేషన్, బీజేపీ అకాలీదళ్. నిన్న 2014 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అది పోయినట్టు అనుకోవాలా? 2014లో మన లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ అకాలీదళ్కు 4 వచ్చాయి, బీజేపీకి 3 వచ్చాయి. 13 ఎంపీ సీట్లలో 7 ఎంపీ సీట్లు వచ్చాయి 2014లో. మన సోదరుడు చెప్తున్నాడు అవినీతి గురించి చెప్తున్నాడు, ఆడ ప్రధానంగా అవినీతి మీదనే పోతా ఉంది. ఇప్పుడు పంజాబ్లో మోడీ గారి యొక్క నీతివంతమైన పరిపాలన చెప్పుకునే చోట అని ఇక్కడ చెప్పుకుంటున్నారు, కానీ పంజాబ్లో బీజేపీ అండ్ అకాలీదళ్ కాంబినేషన్ ఓడిపోతుందంటే ప్రధానమైన కారణం వచ్చేసి అవినీతినే. కాబట్టి రెండవది వచ్చేసి పోనీ మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నాం అనుకుంటే ఉత్తరప్రదేశ్లో ఓకే 2012తో పోలిస్తే డెఫినెట్, కానీ 2014 లోక్సభ ఎన్నికల్లో 80కి గాను 71 బీజేపీకి, 2 అప్నాదళ్ళు, అంటే 73 సీట్లు వచ్చేసి 80కి రావడం జరిగింది 2014లో. కానీ బీజేపీ నినాదం ఏదైతే ఉందో కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి నినాదం, ఆ నినాదం క్రమక్రమంగా నిజమయ్యేటువంటి వాతావరణం. అప్పుడు పంజాబ్లో ఏమనాలంట, బీజేపీ ముక్త భారత్ నాలనా? మీరు కూడా ఉన్నారు కదా ఇప్పుడు పోటీలో, నెక్స్ట్ వారి గురించి కూడా మాట్లాడదాం. సరే, ఓకే, కాంగ్రెస్ కి ఎన్ని విజయ అవకాశాలు మీ మధ్య కూడా చాలా టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తుంది. బీజేపీ గురించి తీసుకుంటే ఇప్పుడు పంజాబ్ వచ్చేసి ముక్త భారత్ అనలేం కదా. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్కు అండ్ బీజేపీకి ముఖాముఖి ఉంది. ఈవెన్ గోవాలో కానీ, మణిపూర్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ ముఖాముఖి ఉంది. యూపీలో వచ్చేసి సరే ఇప్పటికి కూడా బీజేపీ 2014తో కంపేర్ చేస్తే పెద్ద రిజల్ట్ ఏం కాదు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి, కానీ ఇంకా పంజాబ్కు సంబంధించి కాంగ్రెస్కు ఆప్కు వచ్చేసి ముఖాముఖి ఉంది అని ఆప్ గురించి కూడా మాట్లాడదాం. సుదర్శన్ గారు మీ అంచనా ఈ విషయంలో? ఇప్పటి వరకు భారతదేశం లోపల జరిగిన ఎన్నికలు కానీ, భారత ఎన్నికల ప్రజాస్వామ్యం లోపల ఏమేం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది కూడా ఇదంతా ఇప్పటివరకు ఒక ఎత్తు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత భారతదేశం యొక్క సమగ్ర మౌలిక స్వరూపము, అంటే రాజకీయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ మారటానికి ప్రధాన కారణంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి సార్.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనం ప్రధానంగా చూసినప్పుడు ఎన్డీఏ కూటమి ప్లస్ యూపీఏ కూటమి ఈ 2 అంశాల్లో ప్రధానంగానే జరిగేది. దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు వేర్వేరు రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ 5 రాష్ట్రాల లోపల కూడా కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ గోవా పంజాబ్ రాష్ట్రాల లోపల మాత్రమే పోటీ చేస్తున్నది. అయితే ఢిల్లీ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 3వ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ భారతదేశ ప్రజల లోపల ఒక స్థానాన్ని సంపాదించుకున్నది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల లోపల ప్రధానంగా మనం చర్చించాల్సింది ఈ 2 గోవాను పంజాబ్ ఎన్నికల లోపల ఏ విధంగా ఓటర్ల యొక్క సరళి ఎలా ఉంది, వాళ్ళ యొక్క మార్పు ఎట్లా ఉంది, యూత్ ఏ విధంగా పోతుంది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలనేది సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా వాటి యొక్క ఓటు బ్యాంకుకు కానీ వాటి యొక్క విలువలకు కానీ అనేక రకాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మనకి ముందుకు తీసుకెళ్ళి దాన్ని అంటే ఎన్నికల వ్యవస్థను మొత్తం కూడా చేంజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ వ్యవహారం కూడా అది మొదటి నుండి కూడా అక్కడ కులము మతము ఇంకా అనేక రకాలుగా ప్రాబల్యం ఉంటుంది. కానీ ఇక్కడ పంజాబ్కి వచ్చేసరికి అక్కడ ప్రధానంగా తులసిరెడ్డి గారు చెప్పినట్టు కేవలం అక్కడ అవినీతి అంశము ఒకటే అని కాదు, అక్కడ 2 రకాలుగా ఉన్నాయి సార్. బేసిక్గా మనం తీసుకున్నప్పుడు క్షేత్రస్థాయి లోపల కొన్ని మున్సిపల్ స్థానాల లోపల గిట్లా బీజేపీ అధికారంలో ఉంది. మున్సిపాలిటీ లోపల అక్కడ కూడా అవినీతి చాలా తీవ్రంగా ఉన్నది. అట్లాగే అకాలీదళ్ మొదటి నుండి కూడా గత 10 సంవత్సరాల నుండి కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఒకటే కాకుండా డ్రగ్స్ మాఫియాని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. బీజేపీ అలాగే అకాలీదళ్లకు సంబంధించిన వాళ్ళు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది ఆ డ్రగ్స్ మాఫియాని నడిపించే వారి లోపల ప్రధానంగా ఉన్నారు. ఎక్కడైతే జై జవాన్ జై కిసాన్ కానీ బీజేపీ ఎక్కడైతే బలహీనపడుతుందో ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత మేరకు చొచ్చుకుపోగలుగుతుంది అన్నది కదా ఇక్కడ ప్రధానమైన చర్చ. తప్పనిసరిగా చొచ్చుకోబోతుంది. పంజాబ్లో కొంత చూపించగలిగేటువంటి స్థాయికి మీరు రాగలిగారు. వస్తే అధికారంలోకి వస్తారు, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి ఆస్కార్ వరకు తీసుకు అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ ఏమున్నది సార్ దాదాపు. ఎందుకంటే అక్కడ జరిగిన ఓటింగ్ సర్లిని కూడా మేము కూడా వెళ్ళాము, చూసాము. అన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకే 100% నమ్మకం మాకు ఉన్నది. గోవా విషయం తీసుకుంటే గోవాలో కానీ సెకండ్ పార్టీగా మీరు రాగలుగుతారా? గోవాలో మేము అత్యధిక స్థానాలను అయితే కంపల్సరీ తీసుకుంటాము. అక్కడ కూడా 85% పైగా ఓటింగ్ సర్లే జరిగింది. అక్కడ ఉన్న వివిధ రాజకీయ సమీకరణాల దృష్ట్యా కూడా అక్కడ కూడా వచ్చేటందుకు అవకాశం ఉన్నది. ఇవన్నీ చిన్న రాష్ట్రం, కేవలం 40 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి కొద్దిగా ఎవరికైనా 1-2 సీట్ల తేడా వచ్చేటువంటి ఆస్కారం ఏ మేరకు తన ప్రాబల్యాన్ని చూపించగలుగుతుందని. అసలు ఏం లేని దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయ్యి అక్కడ ఒక సునామీ లెక్క అంటే 7 నుంచి 10 స్థానాలు రావచ్చు అన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 7 నుంచి 10. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ఉన్న సాంప్రదాయ పార్టీల్లో అంతకంటే వేగంగా జరిపినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఎన్ని క్రిమినల్ కేసులు, ఎన్ని రేప్ కేసులు, ఎన్ని మంత్రులకు సంబంధించిన కేసులు, చివరకు వీళ్ళు పంజాబ్ గోవా, ఇంకో సుదర్శన్ గారు చాలా పెద్ద పదం వాడాడు, 3వ ప్రత్యున్మాయ రాజకీయ శక్తి దేశంలో అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ 13% మందికి క్రిమినల్స్ టికెట్ ఇచ్చింది పంజాబ్లో. 2 డ్రగ్స్ మాఫియాలో ముద్దాయిలకు టికెట్ ఇచ్చింది. 3వ అంశం గోవాలో మేము అధికారం రాబోతున్నామని ప్రచారం చేశారు. ఈ దేశంలో అసలు సాంప్రదాయంగా ఈ దేశంలో 70 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. పాయింట్ ఏంటంటే ఢిల్లీ ఎన్నికల ముందు ఏవైతే జనాలకు చెప్పారో, ఢిల్లీలో ఈరోజు ట్యాక్సీ వాళ్ళు లెక్కండి, ఆటో వాళ్ళు లెక్కండి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారంటే ఢిల్లీలో తప్ప అంతా ఆయన బయట తిరుగుతున్నాడు. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తప్ప అన్ని తిరుగుతున్నాడు. కాబట్టి కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ముసుగు ఈ ఎన్నికలతో బయటపడిపోయింది. పంజాబ్ ఎన్నికలతో, గోవా ఎన్నికలతో ఆయన ఇంకా నేను ప్రత్యున్మాయ శక్తి లేకపోతే నేను సామాన్యుని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అత్యధికంగా ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీతో పోటీపడి డబ్బు ఖర్చు పెట్టాడు పంజాబ్ ఎన్నికల్లో. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న సాంప్రదాయ పార్టీల కంటే బస్టు పట్టిపోయిన పార్టీ వేగంగా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే నేను చెప్పినటువంటి దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకి మరికొద్ది నిమిషాల్లో తెరపడబోతోంది. మరికొద్ది సేపట్లో 5 రాష్ట్రాల ఫలితాల రాక ప్రారంభం కాబోతోంది. 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అంతకంటే ముందు
కౌంటింగ్కి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. ప్రస్తుతం మీరు లెఫ్ట్ బాక్స్లో చూస్తున్నటువంటి విజువల్స్ ఉత్తరాఖండ్లో కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. భారీ భద్రతా బలగాల మధ్య కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. పూర్తిగా ఏజెంట్లని, అనుమతి ఉన్నటువంటి వ్యక్తుల్ని, పాసులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అణువణువున క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. ఆన్ ది అదర్ సైడ్ యూపీలో ఎస్పీ గెలవాలి అంటూ ఉదయం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. ఓటర్ తన తీర్పు ఇచ్చినప్పటికీ తీర్పు తమకు అనుకూలంగా ఉండాలి అంటూ ఎస్పీ నాయకులు పూజలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ నాయకులు చేస్తున్నటువంటి హడావిడది ఎస్పీ గెలవాలి అని చెప్పి ఆ పార్టీ కొంత కష్టపడక తప్పని వాతావరణం కనబడుతోంది. రెండో పెద్ద పార్టీగా వస్తుందా లేక మెజారిటీ స్థానాల్ని కాంగ్రెస్తో కలిసి కవచం చేసుకోగలుగుతుందా అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చగా ఉన్నటువంటి సందర్భంలో. देखिए मकसद है हनुमान जी आशीर्वाद दे हमारे अखिलेश यादव जी जो कि 20वें मुख्यमंत्री थे 21वें मुख्यमंत्री के रूप में शपथ ले ప్రయత్నాలు. అది అదర్ సైడ్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక పూజలు చేస్తోంది. వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా లేవు అన్న విషయం తెలిసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి పూజలు ఇవి. బ్యాలెట్ బాక్స్లో ఆల్రెడీ నిక్షిప్తమైనటువంటి ఓట్లు తమకు అనుకూలంగా మారిపోవాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పూజలు. తులసిరెడ్డి గారు రియాక్ట్ అవుతారు. తులసిరెడ్డి గారు, ఫలితం అయితే ఆల్రెడీ నిర్ణయం అయిపోయి ఉంది, తీర్పు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, ఇక రావటమే మిగిలింది. ఈ సందర్భంలో మీ సాంప్రదాయ పార్టీలు రెండింటికి బీజేపీకి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఆపుస్తున్నటువంటి భయం మీకు ఏమన్నా? ఇప్పుడు ఆప్కు సంబంధించి మనం పంజాబ్, గోవా ఈ రెండు చోట్ల, పంజాబ్లో టోటల్ సీట్స్ 117, మ్యాజిక్ ఫిగర్ 59. ఎగ్జిట్ పోల్స్ చూస్తే రకరకాలన్నీ చూస్తే ఆప్కు సంబంధించి మినిమం 42, మ్యాక్సిమం 67. ఆప్కు సంబంధించి వివిధ ఎగ్జిట్ పోల్స్ చేసింది మినిమం 42, మ్యాక్సిమం 67 వేశారు. కాంగ్రెస్కు మినిమం 41, మ్యాక్సిమం 71. ఇది అకాలీదళ్ బీజేపీకి మినిమం 4, మ్యాక్సిమం 15 వేశారని కలిసి వస్తుంటే. కాబట్టి దీంట్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారము కాంగ్రెస్కు ఆప్కు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నట్టే కనపడుతుంది, చాలా ముఖాముఖి ఉన్నట్టే కనపడతా ఉంది. సరే, దీనికి సంబంధించి ఆప్కు సంబంధించి మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉన్నాయి. కానీ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ పెరిగితే, బీజేపీ మీద వ్యతిరేకత పెరిగితే అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాలి. సహజంగానే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా కోరుకుంటారు. కానీ ఈరోజు మీ వైపు కాకుండా మరో ప్రత్యామ్నాయం వస్తే అసలు బీజేపీ కంటే ఆపే మీకు ఇప్పుడు పెద్ద ప్రమాదం అనుకోవాలా? ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఆల్రెడీ అది ప్రూవ్ అయింది. మొన్న లోక్సభ ఎన్నికల్లోనే 2014లోనే పంజాబ్లో 13 ఎంపీ సీట్లకు గాను 4 ఎంపీ సీట్లు ఆపుకు వచ్చినాయి, 4 వచ్చేసి అకాలీదళకు వచ్చినాయి, 3 కాంగ్రెస్కు, 2 బీజేపీకి. అంటే మన 2014లోనే పంజాబ్లో వచ్చేసి ఇప్పుడే సడన్గా వచ్చింది కాదు, 2014లోనే ఆప్కు వచ్చేసి పంజాబ్లో కొంత బేస్ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనము ఒక ఢిల్లీలో ఇంతకుముందు మన అదే అడుగుతున్నా తులసిరెడ్డి ప్రశ్న కూడా, ఢిల్లీలో మీరు పరిపాలించారు 3 టర్ముల నుంచి మీరే ఉన్నారు, షీలా దీక్షిత్ గారు. మీ వ్యతిరేకత ఏదైనా ఉంటే అది బీజేపీకి పాస్ అని కావాలి, కానీ అది జరగలేదు. ఆప్ వచ్చి మీ ఇద్దరిని కాదని ఆప్ కొట్టుకుపోయింది. ఇప్పుడు పంజాబ్లో కూడా బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే మీకు రావాలి, కానీ మీ ఇద్దరిని కాకుండా ఆప్ కొట్టుకుపోతుందా అన్నది ఇక్కడ నా ప్రశ్న. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ చేసిందే 2 రాష్ట్రాలు, పంజాబ్, గోవా. ఉత్తరప్రదేశ్ చేయలేదు, ఉత్తరాఖండ్ చేయలేదు, మణిపూర్ చేయలేదు. దీన్ని వచ్చేసి బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అనుకుని ఊహించుకోవడం వచ్చేసి ఒక కొండని హిమాలయ పర్వతాలతో పోల్చుకున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఆప్కు సంబంధించి సరే ఓకే, ఢిల్లీలోనే అన్ని రంగాల్లో టోటల్గా ఫెయిల్యూర్ అని చెప్పేసి అందరికీ తెలుస్తూ ఉంది. ఏదో కొన్ని 2-3 రంగాలు తప్పన చేసి సామాన్యులకు సంబంధించి కొన్ని విద్యుత్ శక్తి, నీరు దాంట్లో తప్పన చేసి మిగతా అవినీతిలో కానీ చెప్పిన దానికి చేసిన దానికి టోటల్గా వచ్చేసి ఫెయిల్యూర్ అనేది తెలిసిపోతూ ఉంది. ఇంకొకటి పంజాబ్లో వచ్చేసి సీఎం క్యాండిడేట్ను ప్రొజెక్ట్ చేయకపోవడం కూడా వాళ్ళకు ఒక మైనస్ పాయింట్ అనిపిస్తుంది. సీఎం క్యాండిడేట్ను ప్రొజెక్ట్ చేస్తే కొంత ఇంకా అడ్వాంటేజ్ ఉండేదేమో. ఇది కాంగ్రెస్కు సంబంధించి అక్కడ సిద్ధు ఒక అడ్వాంటేజీ, అమరీందర్ సింగ్ నాయకత్వ పటిమ ఒక అడ్వాంటేజీ, రైతులకు రుణమాఫీ ప్రకటించడం వచ్చి ఒక పంజాబ్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ రుణమాఫీ ఒకటి, అమరీందర్ సింగ్ నాయకత్వము, నవజోత్ సింగ్ సిద్ధు, ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత రెండింటికి అడ్వాంటేజ్ తీసుకున్నాయి. కాబట్టి ఓవరాల్గా చాలా టఫ్ ఫైట్గానే ఉన్నట్టుంది, కానీ కొన్ని ఎక్కువ మాత్రం కొంచెం కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్నాయి. ఆ విషయంలో టీడీపీ నాయకులు సాయిబాబా కూడా మనతో పాటు విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. ఆడిటర్ కూడా సాయిబాబా గారు, మీకున్న అంచనా ఏంటి? ఎగ్జిట్ పోల్ ఫలితాలే
నిజమయ్యేటువంటి ఆస్కారం కనబడుతుందా? దాదాపుగా 4 రాష్ట్రాలని బీజేపీ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉందనుకున్నారా? అంటే మురళి గారు, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మల్టీ కంటెస్ట్ పోల్స్ అనేవి ఇక్కడ ఒకళ్ళ మధ్యలో జరిగినాయండి. ఉత్తరప్రదేశ్లో బీజేపీతో పాటు బీఎస్పీ ప్లస్ సమాజ్వాదీ పార్టీ కూడా వాళ్ళ పాత్రని పోషించినాయి. ఇక్కడ మల్టీ కంటెస్ట్లో ఏదో ఒక పార్టీకి విన్ జరుగుతుంది. అయితే మనం గత 2 సంవత్సరాలుగా కంట్రీ మొత్తం ఉన్న ట్రెండ్ చూసుకుంటే వెస్ట్ బెంగాలు, తమిళనాడు, కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఫలితాలు వెళ్ళినాయి. వెస్ట్ బెంగాల్ కూడా మమతా బెనర్జీ గారు మళ్ళీ వెళ్ళగలిగారు. ఇక్కడ మనం పర్టికులర్గా చూడాల్సింది అభివృద్ధిని చూసి చేశారనేది. అయితే గమనించదగ్గ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా కూడా ప్రభావం చూపలేని పరిస్థితి వెళ్ళిపోయింది. మీకు 1990 వరకు ముందు మొత్తం కూడా చూసుకుంటే యూపీలో అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎన్నికలు అనేది లేవు. ఇవాళ కనీసం సోనియా గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో ప్రచారానికి కూడా వెళ్ళలేని పరిస్థితికి చేరిపోయింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి రెండో జాతీయ స్థాయి నాయకులు ఎవరూ లేక ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకులు ఎవరూ ప్రచారానికి కానీ ప్రభావం చూపగలిగే పరిస్థితులు కూడా వెళ్ళలేక ఆ కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో పొత్తు చేసుకోవాల్సిన పరిస్థితికి అయితే వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం చూపించిందనేది యూపీలో అనుకోవటం లేదు. దేశంలో ఇవాళ జరిగిన ఎన్నికలు 545 స్థానాలకు గాను 100కు పైగా పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. 20% ఎన్నికలు జరిగితే ఒక జాతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ప్రభావితం చూపలేకపోయిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది వెళ్తూ ఉంది. రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నది బీజేపీ పార్టీ. ఈ ఎన్నికలు జరుగుతున్న అన్ని స్టేట్లో కూడా బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు. అన్ని రకాల ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ మంత్రులు కానీ సాయిబాబా గారు, ప్రస్తుతం మీరు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి బీజేపీ సమర్థించేటువంటి ప్రయత్నంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందంటారా, లేక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేదండి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి అంత దిగజారిపోతుంది అనుకోవాలా? అంటే ఇది నేను ఒక మిత్రపక్షంగానో లేదో ఒక రాజకీయాలు తెలిసిన విశ్లేషకుడుగానే చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, సోనియా గాంధీ కానీ వెళ్ళలేకపోయారు. ఒక రాహుల్ గాంధీ గారు తప్ప ఎవరు కూడా ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేయలేకపోయారు. ప్రియాంక గారు కూడా ఓన్లీ 1-2 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలకే కన్ఫైన్ అయ్యారు. ఇక్కడ ప్రభావితం చూపగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఆఖరికి కాంగ్రెస్ పార్టీని చాలా స్ట్రాంగ్గా సమర్థించిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఎన్నికలకు ఒక 2-3 నెలల ముందు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 80 స్థానాలు పార్లమెంటు స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో నిర్వీర్యమైనాక ఉండదు, జాతీయ పార్టీగా ఉన్నది. అట్లాగే ఈ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర జాతీయ పార్టీలు ఏమీ ప్రభావితం చూడలేకపోయినాయి. పంజాబ్లో లోకల్గా గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న అకాలీదళ్ మీద యాంటీ ఇన్కంబెన్సీతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే వాళ్ళకి ఏర్పడింది. ఆప్ కూడా ఎన్నికలు ప్రకటించడానికి ముందు ఉన్నంత ప్రభావం చివరకు వచ్చేసరికి చూపించలేకపోయారు. వీటికి తోడు చిన్న చితకా పార్టీలకి డబ్బు ఆర్గ్యుమెంట్ వినిపించింది. మీరైతే అనుకుంటున్నారా ఉత్తరప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ, గోవాలో కానీ, మణిపూర్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ 5 రాష్ట్రాల్లో ఈ నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉండవచ్చు? అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా పెద్దగానే చర్చ జరిగింది, కానీ ఆ రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఈ మురళి గారు, ఈ ఎన్నికల్లో డిమానిటైజేషన్ ప్రభావం పార్టీల పైన మీద ఉంది కానీ ఓటర్ల మీద లేదండి. ఓటర్లు దీన్ని లెక్కలోకి తీసుకోకుండానే ఓటుకు వెళ్ళటానికి అనేది నిర్ణయించుకోనున్నారు. అయితే డిమానిటైజేషన్ ప్రభావం పార్టీల మీద ఉంది. కొంత పార్టీలు చిన్న పార్టీలు ఖర్చు పెట్టే విషయంలో కానీ వాటిలో కానీ చాలా వరకు వెనక్కి తగ్గాల్సి వచ్చారు. అయితే మిగతా జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంస్కరణలు అనేది లేకుండా కూడా ఈ విధంగా అచ్చం డిమానిటైజేషన్ చేసినందువల్ల లేకపోతే ఇదనగదు. అయితే డిమానిటైజేషన్ ప్రభావం
ఈ ఎన్నికల మీద పెద్దగా అయితే కనపడట్లేదండి. సాయి గౌరీ గారు కూడా రియాక్ట్ అవుతారు. సీనియర్ జర్నలిస్ట్గా మీరేమనుకుంటారు ఈ విషయంలో? నేను డెఫినెట్గా మురళి గారు. ఒక్క నిమిషం. ఒకటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా డిమానిటైజేషన్ మీద పెద్ద స్ట్రెస్ చేయలేదు. ఎందుకంటే ఎటు తిరుగుతారో చెప్పలేము. అది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాగా ఉంది. దానికి డబ్బులు బ్యాంకులో డబ్బులు దొరకలేదు, కోపంగా మళ్ళీ ఈ స్పీచ్ ఇన్నాక పోయి యాంటీగా వేయవచ్చు, అది గొడవ అవుతుంది. ఇంకోటి ఎందుకు ఎక్కడ షార్టేజ్ కూడా ఉండొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ బిఫోర్ ఎలక్షన్స్ మాత్రం ప్రతి ఏటీఎంలో మాత్రం ఫుల్ క్యాష్ పెట్టేశారు. అక్కడ షార్టేజ్ ఆఫ్ క్యాష్ మాత్రం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన ప్రభావం లేదు. అంటే అది పెద్ద ఇష్యూ కూడా కాలేదు. అందుకే దానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేనివాడు అంటే సరే నాకు డబ్బులు లేదు, కానీ ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాడు డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు, కరప్షన్ మీద ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి కొంతమందికి పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. అందుకే వీళ్ళు ఈ డబుల్ ఏజ్ వెపన్ కాబట్టి ఎలక్షన్తో పెద్ద క్యాంపెయిన్ పెట్టుకోలేదు. మోడీ గారు పెట్టలేదు, ఈవెన్ అదర్ పార్టీస్ కూడా పెద్ద ఇష్యూ పెట్టుకోలేదు. వాళ్ళు చేసాం కూడా కొన్ని అలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ చేసాం కూడా పబ్లిక్లో కూడా పెద్ద ఎన్నికల సంస్కరణలు వస్తే తప్ప అన్నది ఇంతకుముందు సాయి గారు చేసినట్టు ఒక వ్యాఖ్య. ఎన్నికల సంస్కరణలు వస్తే తప్ప ఒక్క పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఎంత ఒక్క పార్టీ కదా, అన్ని పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు డబ్బులు ఖర్చు లేనప్పుడు డెఫినెట్గా గొడవనే అవుతూ ఉంటుంది. మనకు రిఫార్మ్స్ రావాలి అని అంటే ఎస్, పబ్లిక్లో కూడా మైండ్ సెట్ చేంజ్ కావాలి. పబ్లిక్ కూడా డబ్బులు అడగొద్దు. ఎందుకు అడగాలి? మీరు కావాలి, మీరు రోడ్లు చేయించుకోండి, మీకు వేరే ఏమైనా పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ కావాలని అది పోయింది. ఇప్పుడు మొత్తం అందరికీ ఇండివిజువల్గా బెనిఫిట్ ఏం కావాలో అది చూస్తూ ఉన్నారు. సో వీ కాంట్ బ్లేమ్ దట్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఒక్కరినే బ్లేమ్ చేయడం కాదు. ఈవెన్ పీపుల్ షుడ్ రియలైజ్ ఇట్. పబ్లిక్ కూడా మాకు డబ్బులు అవసరం లేదు, మాకు ఈ పనులు చేసి పెట్టండి, మంచి రోడ్లు ఇవ్వండి మన అది అడిగితే మార్పు వస్తుంది. అంతేనే. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయండి, 5 ఓట్లు ఉన్నాయండి అని రాజకీయ పార్టీకి ఒక ఇంటి పెద్ద మనిషి చెప్పేటువంటి స్థాయిలో ఇవాళ ఉండేటువంటి ఆ స్థాయిలో కరెక్ట్ రాజకీయ పార్టీలు ప్రజలు చేశాయా లేక ప్రజలు ఆ రకంగా కరెక్ట్ అయిపోయారు? బోత్ ఇద్దరే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ అవసరాలు బట్టి సరే వాళ్ళ ఏ పార్టీ గెలిస్తే మనకేం చేసేది ఉంది. ఇవి ఎలక్షన్ అని మళ్ళీ దొరకరు. వీళ్ళు ఉన్నాయి లాక్కుండా 500 1000 రూపాయలు ఇస్తున్నాడు, ఓటుకి ఇస్తున్నాడు, వాళ్ళకు ఉంటుంది అవసరం బట్టి. వీళ్ళు కూడా ఇప్పుడు మనకు తమిళనాడులో చూస్తూ ఉన్నాము, వీళ్ళైతే డైరెక్ట్ క్యాష్ ఇస్తాం, అక్కడైతే డైరెక్ట్ ఓపెన్గా గవర్నమెంట్ స్కీమ్సే అనౌన్స్ చేస్తున్నారు కదా. నీకు గ్రైండర్ ఇస్తాము, ల్యాప్టాప్ ఇస్తాము, నీకు మిక్సీ ఇస్తాము. ఆ ఫ్యాన్లు కూడా మన దగ్గర తెలంగాణలో తయారైపోతున్నాయి ఫ్యాన్లన్నీ, జయా ఫ్యాన్స్ అని. ఎందుకంటే మన దగ్గర తయారవుతున్నాయి ఇక్కడ బాలనగర్. కరప్టింగ్ ద పీపుల్. సుదర్శన్ గారు, ఆ విషయంలో ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఉంటా ఉన్న మీరు కూడా బాగానే డబ్బులు ఖర్చు పెట్టారని విష్ణు మీ ఇంతకుముందు చెప్తున్నటువంటి మాట కరెక్టే సార్. మీరు అనేదాన్ని ఏ కోణంలో ఆలోచించాలంటే తప్పనిసరిగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎన్నికల వ్యవస్థ లోపల ఏం జరుగుతుంది, అక్కడ అవినీతి వ్యవస్థ మొత్తం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏవైతే ఉన్నాయో ఎవరు చూపిస్తున్నారండి ఈరోజు ఆస్తులకు సంబంధించి కానీ ఎన్నికల అఫిడవిట్ లోపల కానీ ఉన్నాయన్నీ కూడా బినామీ పేర్ల మీద ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఎవరన్నా చూపిస్తున్నారా? కనీసం కూడా ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసిన వాటి లోపల దాదాపు 90% అఫిడవిట్ దాఖలు చేసేటి అన్నీ కూడా అన్ని ఫాల్స్గా చేస్తున్నారు. కరెక్ట్గా వాటిపైన ఎంక్వైరీస్ పెడితే ఒక్కరు కూడా ఈ శాసన మండలి ఎంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీగా వస్తామని చెప్పినటువంటి మీరు అదే పని చేస్తారా? మీరే పెద్ద తప్పు సార్. ఆ విషయంలో అయితే చాలా తప్పు. ఎందుకంటే ఎంతవరకు ఎన్నికల వ్యవస్థ లోపల ఎన్నికల లోపల ఎంత ఖర్చు పెడుతున్నామో అది తప్పనిసరిగా ట్రాన్స్పరెన్సీగా మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. వెనుకొకటి ముంగటొకటి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఎలా భయపడుతున్నాయో మనం ఇప్పుడు ఈ స్టూడియోలోనే చూసాం. దేశవ్యాప్తంగా ఇంకా ఎంత చర్చ జరుగుతుంది అనేది ఇప్పుడు ఎన్నికల తర్వాత తేలుతుంది. ఎందుకు ఇంత అనేక రకాలుగా ఢిల్లీ అనేది ఒక మినీ భారతదేశం లాంటిది. అక్కడ చాలామంది ఉంటారు, అనేక రకాలుగా ఉంటాయి. అక్కడ భౌగోళిక రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా వేరుగా ఉంటాయి. అది ఒక రాష్ట్రం కానీ రాష్ట్రం, దాని లోపల పోలీస్ పవర్స్ కానీ ఢిల్లీ గవర్నమెంట్కి లేవు. చాలా కొన్ని పరిమితులతోటి కూడుకుని ఉన్నది. లెఫ్టినెంట్ గవర్నర్ మొన్నటి వరకు కూడా ఏం చేశారు ఇవన్నీ కూడా జరుగు. ఇప్పటి వరకు కూడా చాలా బిల్లులు 36 బిల్లుల వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడే ఒక్కొక్కటి చిన్నగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ మోడీని కూడా ఉపయోగించుకున్నది, ఢిల్లీ మన ఒబామాను కూడా ఉపయోగించుకున్నారు, మొత్తం క్యాబినెట్ మొత్తం చేసిండ్రు. అనేక రకాలుగా చేసినప్పటికి కూడా అక్కడ మనం 67 స్థానాలని సంపాదించడం అనేది జరిగింది.
అది కేవలం ఇది ఆమ్ ఆద్మీ రేపు ఇప్పుడు మురళి పంజాబ్ లో గారు, కూడా అదే జరగడానికి ఆమ్ అవకాశం ఆద్మీ ఉన్నది. పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశాన్ని నేను చెప్తున్నా. వాళ్ళు పెద్దలు తులసిరెడ్డి అన్న చెప్పినట్లు మనం వాపును చూసి బలుపు అనుకుంటే దానికి ఎవరేం చేయలేము. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు ఒకటే వచ్చాయి. భయపడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి, ఎలా భయపడుతున్నారు అనేది తప్పనిసరిగా. సుదర్శన్ గారు 3 విషయాలు చెప్పానండి నాకు ఆన్సర్. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజాస్వామ్య విలువలుంటే జయప్రకాశ్ నారాయణ లాంటి ఒక కీలకమైన నేత 2014 ఎన్నికల్లో ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానం చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ గారు. 2, నవజోత్ సింగ్ సిద్ధు మా పార్టీలో లేనంత మాత్రం చెడ్డోడని నేను చెప్పను. ఈ దేశంలో ఒక ప్రముఖ క్రికెటర్, బీజేపీలో పార్లమెంట్ సభ్యుడికి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఊపు వచ్చింది సిద్ధు పోయిన తర్వాత. సిద్ధు నేను నీ పార్టీలో చేరుతానని చెప్పి ఆయన దగ్గరికి పోతే సిద్ధును అవమానం చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. 3, కేజ్రీవాల్ పార్టీ నువ్వే సమాధానం చెప్పు. కేజ్రీవాల్ పార్టీ మొత్తం భారతదేశంలో పేర్లు చెప్పుకోకుండా మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి ఈ రోజు కూడా ఎన్నికల సంఘం మీరు ఎవరి దగ్గర విరాళాలు తీసుకుని చెప్పండి మేము చెప్పమని చెప్పినటువంటి పార్టీ. పాకిస్తాన్ నుంచి విరాళాలు తీసుకునే ఏకైక పార్టీ ఈ దేశ చరిత్ర లేదని మిగిలిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. 4వ అంశం చెప్తున్నా, ఒక్క నిమిషం, 4వ అంశం చెప్తున్నా. ఇంత ట్రాన్స్పరెన్సీ నిజాయితీ అని చెప్పేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాలు ఎందుకు బయటకు ఇచ్చినటువంటి పేరు చెప్పలేకపోతుంది? 4వ విషయం చెప్తున్నా. 4వ విషయం చెప్తున్నా. మురళి గారు, తిహార్ జైలు సూపరింటెండెంట్ పంజాబ్ ఢిల్లీకి ఆనుకునే ఉంది. తిహార్ జైలు సూపరింటెండెంట్ ఆ మధ్య ఒక జోక్ వచ్చింది సోషల్ మీడియాలో. ఏంటంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో కంటే మా జైల్లో ఎక్కువ ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అనేటువంటి. అంటే ఒకటేంటంటే రాజకీయాల్లో ఉపన్యాసాలు చెప్పడం చాలా ఈజీ. నేను చెప్తా, మీరు చెప్తా, అందరూ చెప్తారు. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి సొంత మా తమ్ముడి భార్యకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దరికి అనధికారికంగా ఉద్యోగం తీరు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రజాస్వామ్యంలో 10 లక్షలు ఇవ్వచ్చు, 20 లక్షలు ఇచ్చు. ఆయన నిర్లక్ష్యం కారణంగా ఆయన ఆందోళన చేస్తుంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ₹1 కోటి శాంక్షన్ చేసినట్టు. అంటే అతను ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ కూడా అక్కడ కేజ్రీవాల్ విలువ ఇస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ఎక్కడ లేదు. నేను 3 ఉదాహరణలు. పంజాబ్లో నీ పార్టీలోకి వచ్చినటువంటి కీలకమైన నేతలు చేర్చుకోలేకపోతున్నావు సార్. 2 ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేదానికి చేసేదానికి. ఎన్నికల ముందు గోవాకు పోయినా, గోవాలో ఏం చేశారు? 50 సీట్లు సర్వేలు కూడా విన్న తర్వాతే ఓటర్ తన తీర్పు ఆల్రెడీ చెప్పున్నాడు. తాత్కాలిక ప్రయోజనాలతో రాజకీయ అవసరాలతో పేరుతో ఎన్నికలు వెళ్ళిపోయినాయి ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ మిగతా పార్టీలకు. నేను గుర్తు చేసేది ఏంటంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ దేశంలో ఒక స్పష్టమైన తాత్కాలిక ప్రయోజనాలు, కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఎన్నికలకు వస్తామంటే ప్రజల అమాయకులు కాదనేటువంటిది ఈ రిజల్ట్ చెప్తుంది. దేశం లోపల యూపీలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరి కాసేపట్లో కౌంటింగ్ మొదలు కాబోతోంది. ఏజెంట్లను చెక్ చేసి స్పష్టంగా ఉన్నటువంటి గుర్తింపు కార్డులను గమనించిన తర్వాత మాత్రమే ఏజెంట్లని లోపలికి అనుమతిస్తున్నారు. ఫలితాల రాక మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కాబట్టి తొలి ఫలితం మొదటి 15 నిమిషాల్లోనే వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ట్రెండ్స్ రాక మొదలవుతుంది మరికొద్ది నిమిషాల్లో. 8 గంటల 10 నిమిషాలు, 8 గంటల 15 నిమిషాల నుంచి తొలి ఫలితాన్ని మనం చూడవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముందుగా చిన్న రాష్ట్రాలకు సంబంధించి గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు చాలా వేగంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కేవలం 100 లోపల అక్కడ ఉన్నటువంటి స్థానాలు కాబట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కొంత ఆలస్యంగా ఈ ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం